వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు మహాశివరాత్రి జరుపుకోవడానికి ఇక్కడ దుర్వాసపల్లి పక్కన ఉన్న లింగమంతుల స్వామి ఆలయానికి వచ్చాము. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్. ఈ జాతర మాత్రం 2 ఇయర్స్కి ఒక్కసారి జరుగుతుంది. కాకపోతే మహాశివరాత్రి రోజు మేము ఇలా పాలు పొంగించుకోవడానికి వస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ వచ్చి పాలు పొంగించుకుంటాము. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా చేసుకుంటున్నారు. పక్కన చిన్న పొంగలి ఉంది. ఇక్కడైతే మేము చేస్తున్నాము, మా అమ్మ చేస్తుంది. ఇంకా ఇలా చేసి దేవుడికి పెట్టేస్తామన్నమాట. చూడండి, నేను గుట్ట చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా ఇల్లులు, పొలాలు అన్నీ కనిపిస్తాయి. చూడండి, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ వాక్కులు అంటారు కదా, వాక్కులు, చిలక జోష్యాలు అవన్నీ చెప్తారు. ఇంకా జాతర అప్పుడైతే అసలు ఇక్కడ ఏమంటారు, చాలా రద్దీ ఉంటుంది. అసలు అందులో నుంచి వెళ్ళలేము కూడా, అంతమంది వస్తారు. తెలంగాణలో పెద్దగట్టు జాతర అంటారు కదా, అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడా చాలా లైవ్ ఇస్తుంటారు ఆ జాతర జరిగేటప్పుడు. చూడండి, ఇక్కడైతే ప్రసాదాలు, కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారనమాట ఇక్కడ. అంటే శివుడు, ఎల్లమ్మ తల్లి, ఇలా చౌడమ్మ తల్లి, లింగమంతుల స్వామి, వాళ్ళందరూ వెలిసి ఉంటారు గుట్టపై. అనుకున్న వరకైతే చాలా మొక్కులు తీరుతాయి. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ సూర్యాపేట పక్కన ఉంటుంది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోవచ్చు శివరాత్రి కాబట్టి. బాగానే చాలామంది, ఒక 100+ మెంబర్స్ అయితే బాగానే వచ్చారు. నార్మల్గా అయితే జాతర అప్పుడు వేలల్లో వస్తారు. మ్యాక్సిమం 50,000 పైకే వస్తారు రోజుకి. ఇంకా మేము మా పొంగలి వండుకొని ఇలా దేవుడి దగ్గరికి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు వేసిన తర్వాత గుళ్ళోకి వెళ్తాము. కాళ్ళు అయితే చాలా బాగా కాలుతున్నాయి, సుర్రం అంటున్నాయి. ఎండ బాగా కొడుతుంది ఎప్పట్లేనంత. ఇలా కొబ్బరికాయలు ముందు కొట్టేసి లోపలికి తీసుకెళ్తాము ప్రసాదాన్ని. చూసారా, ఇది ఎంట్రన్స్. అప్పటికి చాలామంది పొద్దున్నుంచి వస్తూ వెళ్ళిపోతున్నారు. నాకైతే కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంతకు ముందు అయితే చాలా లైన్ అయితే చాలా దూరం వరకు ఉండే. ఎండ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. అందరూ మార్నింగ్ వచ్చి ప్రదక్షిణాలు, అవి పొంగళ్ళు అవన్నీ చేసుకుని ముందే వెళ్ళిపోయారు. బాగా ఎండాకాలం కదా, అందుకే తొందరగా వెళ్ళిపోయారు. ఎక్కడైతే మళ్ళీ ఇంకా టోకెన్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే, తీసుకొని అలా నైవేద్యం పెట్టిస్తున్నాము. ఇక్కడ ఉన్న స్వాములు అంటే దేవుళ్ళు లింగమంతుల స్వామి. కాకపోతే జాతర టైంలో మాత్రం స్వాముల్ని తీసుకొస్తారనమాట. అంటే ఇప్పుడు మనం మేడారంలో సమ్మక్క సారక్కని ఇట్లా తీసుకొస్తారు కదా, అలానే ఇక్కడ కూడా జాతర టైంలోనే లింగమంతుల స్వామిని తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడో అయితే ఉంచుతారు, నాకు కూడా కరెక్ట్గా తెలియదు ప్లేసు. ఆ జాతర టైంలో మాత్రం స్వాములు అంటే విగ్రహాలు కనిపిస్తాయన్నమాట. అన్ని స్వాముల దగ్గర ఇలా ప్రసాదం పెట్టేసుకొని ఇక మేము కూడా తినడానికి చేస్తున్నాము. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఫొటోస్కి. చూడండి, అన్నీ రక్తపు మరకలు అన్నమాట. జాతర అప్పుడు కోస్తూ ఉంటారు. జాతర టైంలో అనే కాదు కానీ ఎవ్రీ సండేస్ అలా మొక్కులు ఉన్న వాళ్ళు ఇలా యాటన్లు అంటే మేకపోతుండ్లు అవన్నీ కోసుకొని వెళ్తుంటారన్నమాట. ఇక్కడ పర్టికులర్గా జాతర టైంలోనే మొక్కియాలి అలా అని ఏమి ఉండదు. ఎవ్రీ సండేస్ అయితే చేసుకుంటూనే ఉంటారు, జనాలు ఉంటూనే ఉంటారు ఇయర్ మొత్తం. ఇంకా ఈ చెట్టు కింద కూర్చున్నాం అనమాట, పలహారాలు తినడానికి, ప్రసాదం తినడానికి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీగా దగ్గరలో ఉన్నట్టయితే వచ్చి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కన్నా జాతర టైంలో ఎంత బాగుంటుందంటే ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ వస్తారు ఇంకోసారి జాతరకి. చూడండి, ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక చాలా టైం 3 o'clock అయింది, ఆల్మోస్ట్ పైన 11 o'clock వచ్చాము. అంతా బాగుంది కదా ఇక్కడ కొలను అదంతా.
ఇది ఎంట్రన్స్ కింద. అంటే 3-4 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి గుడి చుట్టూరు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్, బొంగులు అవి ఇవి తినడానికి ఆడుకోవడానికి అమ్ముతూ ఉంటాయి. ఇదైతే మా శివరాత్రి వ్లాగ్. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.